ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మీ క్యారెక్టర్ చాలా సీరియస్‌నెస్ ఉంది. కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వొచ్చింది. అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడని. హ్మ్. మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ అస్సలు ఫ్యాన్స్ నేను ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా, హ్మ్. నేను గూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. అంతే. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్‌లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తది. ఇన్‌ఫాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకెందుకు తప్పనిపించలేదు మీ అందరికి ఆ టైంలో అని క్వెషన్ నేనెప్పుడు అడుగుదామనుకుంటా. నేను మాట్లాడాల్సొచ్చింది. మీరందరూ మాట్లాడలేదు కాబట్టి. మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా, ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే. మేమెప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పుంటే తప్పు కంపల్సరీగా అప్పుడు అన్నారా వెంకట్ గారు మీరు? నేను విజయ్‌ని కూడా అడిగాను తెలుసా? మీ గురించి ఎందుకు ఈ పోన్లెండి ఇప్పుడు గొడవ వదిలేద్దాం ఇక. అంటే వి అడిగానా జస్ట్ లేదా హావ్ మీరు టు అడగండి లెర్న్ చూడండి. అండి. వీడియోస్ చూడండి. నేను అడిగానా లేదా అనేది. వి అంటే జస్ట్ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది? ఆమెని అడగండి అలా. నేను అలా డిస్‌రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాస్ ఐ డోంట్ హేట్ ఎనీబడీ. ఇట్ వాస్ ఎ సర్టెన్ సిట్యుయేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాస్ నాట్ రైట్. అంతే అయిపోయింది. ఇఫ్ వి ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్, నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికి గై గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో, నేను నేర్చుకున్నాను ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. కదా శివ? ఓకే. సో, సో ఆ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేనన్నా చేసేద్దాం. నాకేం గ్రడ్జెస్ పర్సనల్‌గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరందరూ నవ్వుకున్నారా? యెస్. దట్స్ వాట్ వి వాంట్ అండ్ వి ఆర్ సక్సెస్‌ఫుల్. దట్స్ ఇట్.